US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. తెలంగాణకు చెందిన యువకుడు రమేష్ కార్తిక్ నాయక్ కేంద్ర సాహితీ యువ పురస్కార అవార్డుకు ఎంపికయ్యారు. అసలు ఆ అవార్డు ఎంపిక కావడానికి వయసు ఎంత ఉండాలి, ఏమేమి పుస్తకాలు రాశారు అనే అంశానికి సంబంధించి రమేష్ కార్తిక్ నాయక్ ఉన్నారు, మనతో మాట్లాడు. నమస్తే అండి. చెప్పండి, ముఖ్యంగా మీరు కేంద్ర సాహితీ యువ పురస్కారానికి 2024 గాను ఎంపికయ్యారు. గిరిజనుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకే వ్యక్తిగా మీరు ఎంపికయ్యారు. అసలు ఎంపిక కావడానికి మీరు ఏం పుస్తకం రాశారు? నేను మొత్తం 4 పుస్తకాలు రాశాను. దానిలో మొదటి పుస్తకం బల్దేర్ బండి, రెండవ పుస్తకం ఢావ్లో పుస్తకానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని నాకు ప్రకటించారు ఈ ఏడాది. అయితే దీనికి క్రైటీరియా ఏంటంటే 35 ఏళ్ళ లోపు ఉన్న తెలుగులో రాసే వాళ్ళు దీనికి అర్హులు అనమాట. అంటే తెలుగే కాదు, దాదాపుగా భారతీయ భాషలు 24 భాషల నుంచి ఎంపిక చేస్తారు. తెలుగు నుంచి ఈ సంవత్సరానికి కానీ నాకు వచ్చింది 4 పుస్తకాల్లో ఇది నా రెండో పుస్తకం. మూడో పుస్తకం కేసుల, ఇది ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి సంపాదకత్వం వహించాను. చక్మక్ అనేది నా ఇంగ్లీష్ పుస్తకం. 2023 సంవత్సరానికి కానీ ఈ పుస్తకం వచ్చింది. అయితే మొత్తంగా మీ విద్యాభ్యాసం ఎక్కడ, చిన్ననాటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్న వ్యవసాయదారులు. అమ్మ ఆర్మూర్లో కూరగాయలు అమ్ముతారు, నాన్న దుబాయ్కి వెళ్ళి వచ్చారు. నేను ఇక్కడే నిజామాబాద్లో 2 సంవత్సరాలు చదువుకున్నాను. 4th, 5th, 6th నుంచి 10th బోధన్ శ్రీ విజయ్ సాయి స్కూల్లో చదువుకున్నాను. అక్కడ చదువుతున్న క్రమంలోనే అక్కడ రాస్తూ అంటే బొమ్మలు వేసేవాడిని. ఆ బొమ్మలకు క్యాప్షన్స్ రాస్తూ ఆ క్యాప్షన్స్తో పాటు సాహిత్యం రాయడం మొదలుపెట్టాను. అక్కడ ఉన్నటువంటి టీచర్స్ లేదంటే లాంగ్వేజ్ టీచర్స్ ఎంకరేజ్మెంట్ వల్ల ఒక రకంగా సాహిత్యంలోకి వచ్చానని అది ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పండి, మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? ప్రస్తుతానికి దూరదర్శన్ యాదగిరి ఛానల్లో నేను అక్షరం అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉన్నాను. దీనిలో ముఖ్యంగా యువ రచయితల్ని ఎంపిక చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంటే పుస్తకాలు రాసిన రచయితల్ని పిలిచి వాళ్ళ జీవన నేపథ్యం కానీ పుస్తకాలు రాయడానికి ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అనేవి. సో అంతకుముందు పోయిన ఏడాది ఇంటర్మీడియట్ పిల్లలకి నేను ఇంగ్లీష్ లెక్చర్గా వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి దూరదర్శన్లో పార్ట్ టైంగా ఇది చేస్తూ పిహెచ్డి కోసం ట్రై చేస్తున్నాను. అయితే ముఖ్యంగా మీకు ఈ సాహితీకి సంబంధించిన ప్రోత్సాహాన్ని ఎవరిచ్చారు? మీరు ఇంకా ఈ ముందుకు సాగాలంటే ఏం చేస్తారు? ప్రోత్సాహం అంటే దాదాపుగా మనం ఉన్న చుట్టూ వాతావరణాలు కానీ లేదంటే లాంగ్వేజ్ టీచర్స్ ఒక రకంగా రీజన్స్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి 4 పుస్తకాలు రాశాను. ఇక ముందు కూడా రాయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. సో ఎంత రాస్తాను ఏంటనేది నాకు గ్యారంటీగా చెప్పలేను, కానీ వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు నేను ఆ సాహిత్యాన్ని అంతా కూడా ఈ పుస్తకాలుగా రాయడం, అంటే కవిత్వం కావచ్చు, ప్రక్రియ ఏదైనా కావచ్చు, దాన్ని రాయాలని అయితే నేను అనుకుంటాను. కార్తిక్ గారు, మీరు ఇప్పటిదాకా పొందిన అవార్డులు ఏంటి? ఎక్కడ ఏ పుస్తకాలకు ఏమేమి అవార్డులు వచ్చినాయి? అవార్డులు చాలానే వచ్చాయి. ప్రత్యేకంగా పుస్తకానికి అని అంటే పోయిన ఏడాది ఢావ్లో పుస్తకానికి రావి శాస్త్రి కథా పురస్కారం వచ్చింది. ఈ ఏడాది అదే పుస్తకానికి సాహిత్య అకాడమీ యువ పురస్కారం కూడా వచ్చింది. ఇది కాకుండా కాంట్రిబ్యూషన్కి గాను అంటే లైక్ ఎంకరేజ్ చేయడానికి కొన్ని సంస్థలు కూడా కొన్ని అవార్డులు ఇచ్చాయి. వాటిలో కళాహంస పురస్కారం, మన ఎడపల్లి బోధన్ వారి తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం కళాహంస, నవస్వరాంజలి, చిలకమర్తి లక్ష్మీ నరసింహ, ఇలా కొన్ని పురస్కారాలు ఇచ్చారు. ఇదంతా కాంట్రిబ్యూషన్, స్పెసిఫిక్గా ఒక పుస్తకానికి అని చెప్పడానికి లేదు. అయితే ముఖ్యంగా చెప్పండి, మీరు ఈ పుస్తకాలు రాయడంలో అంటే మీకు చిన్నప్పటి నుంచి హ్యాబీయా, లేకపోతే బొమ్మలు వేయడం వల్ల ఇంత దాకా మీరు వచ్చారు? బొమ్మలు వేస్తూనే ఆ బొమ్మలకు క్యాప్షన్స్ రాసేవాడిని. నిజానికి బొమ్మలే వేయాలి జీవితాంతం అని అనుకున్నాను, కానీ అదంతా కూడా యాక్సిడెంటల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం దేంట్లో ఎక్కువగా అంటే మనల్ని మనం చూసుకోగలుగుతాం, మనల్ని మనం ఊహించుకోగలుగుతామో అది మనకు తెలిసినప్పుడు దాదాపుగా దాని వెంటే మనం పరుగులు తీస్తాము. ఆ రకంగా నేను బొమ్మలు మానేసి రాయడం వైపే కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ అది హాబీ అని కూడా అనొచ్చు. ఆ హాబీ కొంచెం ప్యాషన్గా మారింది. అంటే మీరు 10వ తరగతి నుండే బొమ్మలు రాయడం, పుస్తకాలు రాయడం అలవాటు పడ్డా. అసలు అంతదాకా అలవాటు పడడానికి గల కారణాలు ఏంటి? అంటే మీకు తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం నేపథ్యం, నాన్న దుబాయ్ వచ్చాడు, నీకు అంతా రాయడం దాని మీద పట్టు ఎలా దొరికింది? పట్టు అనడానికి ఏం లేదండి. నాన్నగారు దుబాయ్కి వెళ్ళానని చెప్పాను కదా, మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే ఎక్కువ చదివించారు. ఈ చదివిస్తున్న క్రమంలో మాకు అక్కడ అలవాటు ఏంటంటే బొమ్మలు వేసుకోవడం, మనకి డ్రాయింగ్ బుక్స్ ఉండేవి. ఆ డ్రాయింగ్ బుక్స్లో కలర్స్ వేసుకోవడం, బొమ్మలు వేసుకోవడం ఇవన్నీ ఉండేవి. ఈ క్రమంలోనే ఆ బొమ్మలకి క్యాప్షన్స్ రాస్తూ అలా మొదలైందని చెప్పొచ్చు. అయితే నిజానికి తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత కుటుంబం అయితే మాత్రం ఈ అలవాట్లు ఉండకూడదని కాదు. ఎందుకంటే చాలామంది పిల్లల్ని మనం చూసుకున్నట్లయితే పాటలు, డ్యాన్స్ అని, నాటకం అని చాలా వివిధ లలిత కళల్లో వాళ్ళ ప్రతిభల్ని చూస్తూ ఉంటాము. అవన్నీ కూడా దాదాపుగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళలో డెవలప్ అవుతుంది. అయితే ముఖ్యంగా గిరిజనులు అంటే
కొండల్లో గుట్టల్లో ఉంటారు అని చెప్పి ఆనాది కాలం నుండి ఉండేది. ఇప్పుడైతే గ్రామాల్లో నివసిస్తున్నారు. అంటే మీ కొంత మూఢనమ్మకాలు ఉంటాయి. ఆ మూఢనమ్మకాలు పోగొట్టాలంటే గిరిజనుల్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళకు మీరు ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తారు? వారి వైపు మూఢనమ్మకాలు పోయే దిశగా వాళ్ళకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించే దిశగా ప్రయత్నం చేస్తారు? ఇప్పటికి కూడా మనకి గిరిజన ఆదివాసీలు అనగానే ఊర్లలో చాలా తక్కువ ఉంటున్నారు. గిరిజన ఆదివాసీ అంటేనే మెయిన్ స్ట్రీమ్ వ్యక్తులకు దూరంగా ఉండడం. ఇప్పుడు లంబాడీలు ఉండేదాన్ని పల్లెటూరు అనం మనం, తండా అంటాం. చెంచులు ఉండేదాన్ని పెంట అంటాం. కోయలు ఉండేదాన్ని గూడెం అంటాం. సో ప్రత్యేకంగా వీళ్ళ పల్లెటూర్లకు ఒక్కొక్క స్పెసిఫిక్ పేర్లు ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా దాదాపుగా దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. అండ్ వాళ్ళని గిరిజన ఆదివాసీలను అనడానికి కూడా మనకి క్రైటీరియా అనేది ఒకటి ఉంటుంది. ఆ క్రైటీరియాలో చూసుకుంటే ఇదంతా కూడా మనకి సహకరిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళలో మూఢనమ్మకాలంటే మూఢనమ్మకాలు లేని వాళ్ళు ఎవరున్నారండి? మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు కొన్ని ఉండడం చేతే వాళ్ళు బతికున్నారేమో అని కూడా చెప్పవచ్చు. లేదంటే ఆ మూఢనమ్మకాలు లేకపోతే వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళ జీవన శైలి అన్నీ కూడా మారిపోతాయేమో. సో అది అన్ని వేళలా అవసరమని అనను, అన్ని వేళల్లో అది ఉండకూడదని కూడా అనను. అయితే ముఖ్యంగా చెప్పండి, బల్దేర్ బండిలో బాజేర్ బాటి అనే ఒక జొన్న రొట్టెల గురించి రాశారు. ఆ జొన్న రొట్టెల గురించి రాయడంలోని అంతర్యం ఏంటి? ఆంతర్యం ఏమి లేదండి. బంజారాలను కానీ మనం రొట్టెల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఆ రొట్టెల్ని బంజారాల నుంచి విడదీయలేని అనుబంధంగా చెప్పొచ్చు. వాళ్ళని వేరు చేసి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే వ్యవసాయంలో కూడా మక్కలు, జొన్నలు, ఈ సాంకలు ఇవన్నీ కూడా పండిస్తుంటారు. సో మాకు ఎక్కువగా మా ఇంట్లో మేము జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు తినేవాళ్ళం కాబట్టి జొన్న రొట్టెలు అనే పుస్తకాన్ని, అంటే పుస్తకం కాదు, యాక్చువల్గా పుస్తకం పేరు జొన్న రొట్టెలనే పెడదాం అనుకున్నాను, కానీ బల్దేర్ బండి పెట్టుకున్నాను. అదొక కవిత మాత్రమే. అది ప్రస్తుతానికి సిలబస్లో ఉంది SRR BBR కాలేజ్లో తెలంగాణలో. అయితే ముఖ్యంగా ఈ రానున్న రోజుల్లో ఇంకా ఏమేమి పురస్కారాలు అందుకునేందుకు ఇంకా ఏం పుస్తకాలు రాస్తున్నారు? ఆ పురస్కారాలు ఏం అందుకుంటాం అనేది మన చేతిలో లేదండి. మనం చేసే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. అంటే ఏం రాస్తాము, ఆ రాసేది ఎలా ఉంటాయి అంటే, సంస్థలు కూడా ఎలా ఉంటాయంటే అక్కడ ఉండే సంస్థల్లో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు చదివేప్పుడు వాళ్ళకి ఒక రకమైన, అంటే వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాని చూసుకుంటూ దాన్ని బట్టి పురస్కారానికి ఎంపిక చేస్తారు. కాబట్టి పురస్కారం రావాలని అయితే నేను రాయట్లేదు. నా వరకు నేను రాసుకుంటున్నా, నా కోసం నేను రాసుకుంటున్నాను. దాన్ని అందరు కూడా స్వీకరిస్తున్నారు. మీరు రమేష్ కార్తిక్ నాయక్ అనే పేరు ఎలా పెట్టుకున్నారు? సాధారణంగా రచయిత అనగానే 2 పేర్లు ఉంటాయి. పూర్వం మనకి ఏంటంటే ఒక రచయిత రాసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీని దాచుకోవడం కోసం అని వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ రకంగా నా పేరు నునావత్ కార్తిక్. నేను కలం పేరుగా అని రమేష్ కార్తిక్ నాయక్ అని పెట్టుకున్నాను. దీనికి వెనకాల మా బాబాయ్ అని లేదా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళ పేర్లు కూడా ఉంటుంది కదా అని నేను నా పేరుగా పెట్టుకున్నాను. అంటే మీ ఆ రమేష్ అనేవారు ఎవరు? అన్ననా, బాబాయ్, తమ్ముడా, ఎవరు? బాబాయ్ ఉన్నారు. బాబాయ్ కూడా రమేషే, ఫ్రెండ్ కూడా రమేషే, తర్వాత మళ్ళీ పరిచయమైన ఫ్రెండ్ కూడా రమేషే. సో ఒక రకంగా ఆ పేరుతో నాకు కలిసి అనుబంధం ఉంది కాబట్టి నేను పెట్టుకుందామని పెట్టుకున్నాను. రానున్న రోజుల్లో ఇంకా ప్రజలకు ఎలాంటి ఉత్తేజపరిచే దిశగా, ఇంకా ఏమైనా సమాజానికి మేలుపడే దిశగా మీరు ఇంకేం చేయగలుగుతారు? సమాజం కోసం అని అనడానికి లేదండి. ఎందుకంటే మనం ప్రతిదానికి ఒక స్పెసిఫిక్గా ఒక గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని సమాజం అని చెప్పేసి ఆర్ఆర్ వేస్తూ ఉంటాము. మన కోసం మనం చేసుకునేది ఎప్పుడైనా కానీ అది హిట్ అయినప్పుడు సమాజానికి ఆటోమేటిక్గా అన్వయిస్తాము. కాబట్టి రాసే ప్రతి రచన కూడా నా కోసం రాస్తాను. తర్వాత అది ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు దాన్ని అన్వయించుకుంటారు అండ్ వాళ్ళు వాళ్ళదిగా తీసుకుంటారు. ముఖ్యంగా మీరు రాసిన పుస్తకాలలో అన్నింటికంటే ఫేమస్ అయిన పుస్తకం ఏంటి? బల్దేర్ బండి అండి. మొదటి పుస్తకం చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు చాలామంది కూడా నిజానికి ఈ పుస్తకం ఏదైతే అవార్డు వచ్చిందో అది బల్దేర్ బండికే వచ్చిందని చాలామంది అనుకుంటా ఉన్నారు కూడా. సో వాళ్ళకి కాదు ఢావ్లోకి అని చెప్పేసి తర్వాత చెప్తా ఉన్నాను. ఢావ్లో అంతర్యం ఏంటి? ఆ పుస్తకాలు ఏం రాశారు? ఢావ్లో అంటే విషాద గీతం అండి. బంజారాలు సాధారణంగా ఆనందమైన, విషాదమైన ఏదైనా కానీ వాళ్ళు ఈ పాట పాడుతూ ఏడవడం అనేది చాలా సహజ సిద్ధమైన పని. అండ్ దీన్ని కమ్యూనిటీలో నేర్చుకుంటారు కూడా. ఆ రకంగా విషాద గీతం కదా, ఇన్ని రోజులు బల్దేర్ బండి ద్వారా ప్రయాణం కొనసాగించిన నేను ఒకసారి మా విషాద గీతాన్ని కూడా వీళ్ళకి వినిపిద్దామని నేను రాసింది. దానిలో 8 కథలు ఉన్నాయి. బంజారాలకు సంబంధించిన కథలే అన్నీ కూడా. సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆ పాట పాడతాను. ఆ పాటలో ఒక 2 లైన్లు మీకు పాడడం అలవాటు ఉందా ఎప్పుడైనా? సాధారణంగా ఈ పాట కేవలం మహిళలు మాత్రమే పాడతారు, పురుషులు పాడేదేం లేదు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మహారాష్ట్ర కానీ ఆదిలాబాద్ కానీ కొంతమంది ఢావ్లో అని కాదు కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీ మనకి ఇప్పుడు బలగం సినిమా వచ్చింది, దాంట్లో పాటలు పాడతారు కదా. మాకు ఢాడీ భాట్ అనే ఒక కమ్యూనిటీ ఉంది బంజారాల్లోనే. సో వాళ్ళు పాడుతూ ఉంటారు. నా వరకు నేను మా ఢావ్లో వాళ్ళు పాడుకునే పాటలు కాకుండా నేను నా సొంతంగా క్రియేట్ చేసుకుని దానిలో పెట్టుకున్నాను.
అంటే ఏమేమి పాట అందులో పెట్టుకున్నారు? ఏమేమంటే తమ్ముడిని పట్టుకొని ఏడుస్తారు, తమ్ముడిని పట్టుకొని ఏడ్చినప్పుడు వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి, అమ్మని పట్టుకొని ఏడ్చినప్పుడు వాళ్ళతో ఉన్న అనుబంధం, నాన్నని పట్టుకొని ఏడ్చినప్పుడు వాళ్ళతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలన్నింటినీ కూడా అంటే ఒక నెమరేసుకుంటాను. సెంటెన్స్ అయినా మీకు గుర్తుందా? నాకు గుర్తుకు లేదండి. ఎందుకంటే ఒకటి మనం రాసినప్పుడు దాన్ని గుర్తుకుంచుకొని దాని గురించి తలుచుకున్నప్పుడు ఫర్దర్గా రాయడానికి ఏమి ఉండదు. సో ఒక్కటి రాసామంటే దాని గురించి పూర్తిగా మర్చిపోతే కానీ మనం ఇంకోటి రాయడానికి అంటే ఉండదు. రచయిత ఉద్దేశమే అదే, ఎప్పుడైనా సరే గతాన్ని మర్చిపోయి ఇంకా భవిష్యత్తు కోసం ఇంకా మళ్ళీ అక్షరాలను ఎంకుంటూ ముందుకు సాగుతారు. అవును. అంటే దాంట్లో అంతర్యం ఏంటి? అంటే గతాన్ని అంతర్యం మర్చిపో ఏముంటుందండి, అది కథలు చదివినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా వేరే వేరే రకాలుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి రచయిత చెప్పేవాడైతే రాయాల్సిన అవసరం లేదు కదా. చివరిగా ఏం చెప్తారు మన ప్రజలకి? చెప్పేది ఏం లేదు, మీరు నమ్మిన దాని మీద అదే దిశగా కొనసాగితే మీరు విజయాలు అందుకుంటారని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మొత్తంగా చూసుకోవచ్చు, కేంద్ర జాతీయ సాహితీ యువ పురస్కారానికి ఎంపికైన రమేష్ కార్తిక్ నాయక్ తన పుస్తకాల ద్వారా ఏదైతే పరిచయం అయ్యాడు, తను బల్దేర్ బండి అదే డౌలు అనే సాహిత్యాన్ని ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. డౌలే ద్వారా నాకు కేంద్రం నుండి 2024 కానీ యువ పురస్కార అవార్డు అందుకున్నాను. దానికి నేను సంతోషం వ్యక్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే సాహితీ పోయిటి పుస్తకాలు రాసేవారు అక్షరాలు రాస్తారు, తర్వాత దాన్ని మర్చిపోతేనే ముందున్న మరో పుస్తకాన్ని రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాసిన పుస్తకాన్ని నెమరేసుకుంటూ ఉంటాం. కాకపోతే తీపి జ్ఞాపకాలు అనేటివి ఉంటాయి, వాటిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం, కానీ బయటకు చెప్పలేనివని చెప్తున్నారు రమేష్ కార్తిక్ నాయక్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.